నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది నిమ్మ తోటలో పనిచేయక. సో నాట్ ఓన్లీ నిమ్మ తోట పని, అగ్రికల్చర్ పని చేయక 2 ఇయర్స్ అవుతుంది. సో చిన్న చిన్న పనులు అవి ఇవి చేస్తుండే ఇంటికి వచ్చినప్పుడు. బట్ మళ్ళీ ఫస్ట్ టైం అనమాట జాబ్లో జాయిన్ అయిన తర్వాతకి మళ్ళీ నీళ్ళు కడుతున్నా. 2 ఇయర్స్ ఎగో ఎప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత కట్టిన. సో మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇక్కడ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కిందికి పైకి అండ్ ఈ చెట్ల నుంచి చూస్తున్నారు కదా, కంప ఉంటాయి అనమాట. సో వాటి కింద నుంచి వెళ్తుంటే అక్కడనే ఆసనాలు అయిపోతాయి, అక్కడే వర్కౌట్స్ అయిపోతుంటాయి. సో మోస్ట్లీ మన వర్కౌట్స్ అని ఇక్కడే కంప్లీట్ చేయొచ్చు. అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంటారు అంటే ద బెస్ట్ రీజన్ ఇదనమాట. సో వాళ్ళు పొలంలో పని అయినా కానీ ఇదైనా కానీ చాలా హార్డ్గా ఉంటుంది. సో అక్కడే మనకు మజిల్స్ అనేవి బాగా మూవ్ అవ్వడం దాంతో జరిగి బాగా స్ట్రాంగ్ అవుతారు. సో ఇట్లా నీళ్ళు కట్టాల్సి ఉంటుంది అనమాట వీటికి. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉంటుండే చిన్నప్పుడు. బట్ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏంటంటే చెట్లు మొదట్లో ఏవైతున్నాయో మనకి కంటిన్యూస్గా వాటర్ పోయడం వల్ల అవి పుచ్చిపోతాయి అనమాట. ఆ పుచ్చిపోతున్నాయి అన్న రీజన్తో ఇట్లా కమ్ముగా నీళ్ళు పెడితే మంచి గ్రోత్ ఉంటుంది. సో వర్షాకాలంలో కట్టాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ మన వింటర్ సీజన్లో అండ్ సమ్మర్లో కట్టాల్సి ఉంటుంది. సో సమ్మర్లో అయితే రెగ్యులర్ కట్టాల్సి ఉంటుంది. సో వింటర్లో కూడా తక్కువ కడుతుంటాం సో కంపేర్ టు సమ్మర్లో.